చర్యలేంటి, పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయిన తీరు కానీ, ఆయన సంధిస్తున్న ట్వీట్లు కానీ, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇది ఎవరిని భుజాన వేసుకుంటున్నారా, లేకపోతే అవతల వాళ్ళని తోలనాడుతూ చేస్తున్న ట్వీట్లు అనుకోవాలా, లేకపోతే ఒపీనియన్ చెప్తున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా తన అభిప్రాయాలు చెప్తున్నారు అనుకోవాలా? వెంకటకృష్ణ గారు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా లిమిట్స్ ఉన్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే నా ఇష్టం వచ్చేట్లు మాట్లాడతా అని చెప్తే చట్టం ఒప్పుకోదు. మొట్టమొదటిగా నేనేంటంటే, ప్రకాష్ రాజ్ తమిళుడు కాదు, ఆయన కన్నడిగా. ఆయన కన్నడిగా తుళు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. తుళు అనేది ఆయన మదర్ తమిళ్ అనుకుంటున్నాను, నాకు తెలిసి. సబ్జెక్ట్ కరెక్షన్ కాదు సార్, కాదు. వాళ్ళు ప్యూర్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ. వాళ్ళు తులు అంటే అది కేరళ, తమిళనాడు, కర్ణాటక బోర్డర్ లో ఉన్నటువంటి ప్రాంతం. అదొక సపరేట్ అయినటువంటి భాష. అంటే ఏంటంటే, నేనేం మాట్లాడతానంటే, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి, అతని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దేశం మొత్తం తిరిగి చెప్పుకోవచ్చు. ముంబైలో జరిగే నేషనల్ టీవీ ఛానల్స్కి వెళ్తాడు, కాన్వాయ్లో అవి కన్వర్జేషన్స్ జరిగేటప్పుడు అక్కడ అందరి మొహాన ఉంచుకొని వస్తాడు. ఢిల్లీకి వెళ్తాడు, అక్కడ ఈ బీజేపీ, యాంటీ బీజేపీ ఆర్ యాంటీ హిందుత్వం మీద కూర్చుంటాడు, డిబేట్ కూర్చుంటాడు, అందరి మొహాన ఉంచిపించుకొని వస్తాడు. నేను ఛాలెంజ్ చేస్తా, తమిళనాడులో గనక నడిగర్ సంఘంలో వీళ్ళు గనక, ప్రకాష్ రాజ్ గనక ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే బట్టలు దించి తరిమేసేటోళ్ళు, తరుముతారు నడిగర్ సంఘం వాళ్ళు. అంటే అక్కడ మతాలకు, కులాలకు అతీతంగా ఫిలిం ఇండస్ట్రీ నడవాలి. నీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పవర్ పోతే చీకటి అవుతుంది. రైట్, అంటే చూడు సాగర్ గారు చెప్పండి, వినపడుతుందా సార్? ఇక్కడ కొద్దిగా పవర్ డిస్టర్బ్డ్ అయింది, నేను లైన్ లోనే ఉంటాను. చెప్పండి, మీరు మాట్లాడండి. నేనేమంటానంటే, నడిగర్ సంఘానికి సంబంధించి మాట్లాడగలిగే కెపాసిటీ, దమ్ము ధైర్యం ప్రకాష్ రాజుకు ఉందా? మాట్లాడి చూడమని చెప్పండి. చెప్పు తీసుకొని కొడతారు, చెప్పుతో కొడతారు. అదే కర్ణాటకలో ఈయన కర్ణాటకకు, కన్నడిగలకు గనక వ్యతిరేకంగా రాష్ట్రానికి గనక, మతానికి గనక, లేదా ప్రాంతానికి గనక, కులానికి గనక మాట్లాడి చూడమని చెప్పండి, చెప్పు ఎత్తుకొని కొడతారు కర్ణాటకలో. కేరళలో వెళ్ళి మాట్లాడమని చెప్పండి, చూద్దాం. మాట్లాడలేడు. కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యవహారాల్లో, హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడేటప్పుడు నేనేమంటానంటే, ఇతను మాట్లాడాడు, బానే ఉంది. మరి మా అసోసియేషన్ ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది మా అసోసియేషన్? మా అసోసియేషనే కదా రియాక్ట్ అయింది. మంచు విష్ణు అధ్యక్షుడే స్వయంగా రియాక్ట్ అయినాడు, ఇది కరెక్ట్ కాదు అని. రియాక్ట్ అయితే ఆయన్ని కూడా కిండల్ చేసినాడు, శివయ్య అని పిలుస్తూ కిండల్ చేసినాడు ప్రకాష్ రాజ్ గారు. కాదు సార్, నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఇష్యూ అడిపోతే మళ్ళీ అసలు ఇష్యూ పోతుంది. నేను చెప్తాను సార్, మీ పాయింట్ నాకు అర్థం. నా పాయింట్ ఉంటాను నేను, నా పాయింట్ డిబేట్ అవ్వను నేను. నేనేమంటానంటే, ఒక సినీ నటుడు కదా ఆయనేమి పొలిటీషియన్ కాదు కదా, నేననేది చెప్పే మాట.